హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ములక్కాయ ఎగ్ గ్రేవీ కర్రీ చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయడం మర్చిపోతురు. లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నేను మంచి మంచి వంటలు చేసి పెట్టగలుగుతాను యూట్యూబ్లో. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చూద్దాము. ఇలా 4 ఎగ్స్ 3 ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవాలి కాబట్టి వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది. మనకు బాగా ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ కర్రీ వండినప్పుడు మనం ఉడుకుతుంది కాబట్టి అవసరం ఉండదు అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వేడి చేసుకొని సరిపోతుంది మనకి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. సేమ్ ప్యాన్లో ఇలా ఉడకబెట్టిన ఎగ్స్ని డాట్లుగా కట్ చేసుకొని ఇలా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కొంచెము మంచిగా ఫ్రై అయినట్టు కనిపిస్తే మనకు సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది వేగిన తర్వాత ములక్కాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. మనకి సరిపోతుంది. ఇలా మంచిగా కలుపుకొని 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వండి, సరిపోతుంది మనకి. తర్వాత మనం ఇప్పుడు చల్లారబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తము మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, యాడ్ చేసిన 4 లవంగాలు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, పేస్ట్ లేకపోతే అల్లం వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూను పచ్చి ధనియాలు యాడ్ చేసుకోండి. వేయించాల్సిన అవసరం లేదు. ధనియాలు లేకపోతే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ఫస్ట్ ములక్కాయలను వేసుకున్నాం కదా, ఇవి 5 మినిట్స్ ఉడికినాయి. చూడండి, కొంచెం మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు నూనెలో కొద్దిసేపు మంచిగా మగ్గనివ్వండి. ఈ పేస్ట్ అంతా ములక్కాయ ముక్కలకు పడుతుందన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ మంచిగా కలుపుకోండి. ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ కొంచెం గట్టిగా అయిపోయింది పేస్టు. ఈ కలుపుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1/2 స్పూను ఉప్పు యాడ్ చేసుకోండి. సరిపోతుంది మనకి. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసినాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. ముక్కలకు కారం, ఉప్పు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మొత్తము. ఇలా మొత్తము ముక్కలకు పట్టేటట్టు కలుపుకుంటే మనకి సరిపోతుందన్నమాట. కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోవస్తుందని అర్థం అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇదంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోవచ్చింది. ఇక్కడ ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, మీకు కరివేపాకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే కరివేపాకు అవసరం లేదు దీంట్లో, అందుకే నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నా. మనకి ఎగ్స్, ములక్కాయ ముక్కలు మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు కూడా ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది. కర్రీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.